मेरे प्यारे देशवासियों नमस्कार। నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి మరోసారి మీ అందరికీ స్వాగతం. నవంబర్ నెల ఎన్నో ప్రేరణాత్మకమైన విషయాల్ని తీసుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం రోజున సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వందే మాతరం గీత రచన జరిగి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశంలో పలు కార్యక్రమాలు జరగడం మొదలయ్యాయి. నవంబర్ 25వ తేదీన అయోధ్యలోని రామాలయంలో ధర్మ ధ్వజారోహణ జరిగింది. అదే రోజున కురుక్షేత్రంలోని జ్యోతిసర్లో పాంచజన్య స్మారకాన్ని ప్రజలకు అంకితమిచ్చారు. మిత్రులారా, కొద్ది రోజుల క్రితమే నేను హైదరాబాదులో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లీవ్ ఇంజిన్ ఎంఆర్ఓ ఫెసిలిటీని ప్రారంభించాను. ఎయిర్ క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేయడం, రిపేర్ చేయడం, తనిఖీ చేసే రంగంలో భారతదేశం ఎంతో పెద్ద అడుగు వేసింది. గత వారంలో ముంబైలో ఒక కార్యక్రమంలో భాగంగా ఐఎన్ఎస్ మాహేని భారతీయ నావికాదళంలో చేర్చబడింది. గత వారంలోనే భారతీయ స్పేస్ ఎకోసిస్టమ్కి స్కై రూట్కి చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ ఒక కొత్త శక్తినిచ్చింది. ఇది భారతీయ నూతన ఆలోచన విధానానికి, సృజనాత్మకతకు, యువశక్తికి ప్రతిబింబంగా మారింది. మిత్రులారా, వ్యవసాయ రంగంలో కూడా దేశం ఒక పెద్ద విజయాన్ని సాధించింది. భారతదేశం 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్య ఉత్పాదనతో ఒక చారిత్రాత్మక రికార్డును సాధించింది. 357 మిలియన్ టన్స్. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే భారతదేశ ఆహార ధాన్య ఉత్పాదన 100 మిలియన్ టన్నులకు పెరిగింది. క్రీడారంగంలో కూడా భారతదేశం విజయబావుటాన్ని ఎగరేసింది. కొద్ది రోజుల క్రితమే భారతదేశానికి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యాన్నిచ్చే అవకాశం వచ్చింది. ఈ విజయాలన్నీ దేశానికి, దేశ ప్రజలకు చెందినవి. ఇటువంటి దేశ ప్రజల విజయాలను, ప్రజల సామూహిక ప్రయత్నాలను సామాన్య ప్రజలకు తెలియజేయడానికి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఒక చక్కని వేదిక. మిత్రులారా, మనస్సులో దృఢ నిశ్చయం ఉంటే, సామూహిక శక్తితో ఒక జట్టులా పనిచేయాలనే నమ్మకం ఉంటే, పడిపోయినా లేచి నిలబడే సాహసం ఉంటే, కఠినాతి కఠినమైన పనిలో కూడా విజయం నిశ్చయమైపోతుంది. మీరు శాటిలైట్ లేని, జీపీఎస్ సిస్టమ్ లేని, నావిగేషన్ సదుపాయాలేమీ లేని ఆ కాలాన్ని ఊహించుకోండి. అప్పుడు కూడా మన నావికులు పెద్ద పెద్ద ఓడల్ని తీసుకుని సముద్రంలోకి వెళ్ళేవారు, నిశ్చయించుకున్న స్థానాలకు వెళ్ళేవారు. ఇప్పుడు ప్రపంచంలోని దేశాలు సముద్రం నుంచి ముందుకు వెళ్ళి అంతరిక్షంలోని అనంతమైన దూరాల్ని కొలుస్తున్నాయి. అవే సవాళ్ళు అక్కడ కూడా ఉన్నాయి. జీపీఎస్ సిస్టమ్ లేదు, అటువంటి సమాచార వ్యవస్థలు లేవు. అలాంటప్పుడు మనం ముందుకు ఎలా వెళ్తాం? మిత్రులారా, కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో ఒక వీడియో నా దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ఇస్రోకి చెందిన ఒక చిత్రమైన డ్రోన్ పోటీకి సంబంధించింది. ఈ వీడియోలో మన దేశ యువత, ముఖ్యంగా జెన్జీ యువత, అంగారక గ్రహంపై ఉండేలాంటి పరిస్థితుల్లో డ్రోన్ని ఎగురవేసే ప్రయత్నం చేశారు. డ్రోన్లు ఎగిరేవి, కొద్దిసేపు విహరించేవి, మళ్ళీ హఠాత్తుగా నేలపై పడిపోయేవి. ఎందుకో తెలుసా? అక్కడ ఎగిరే డ్రోన్లకు జీపీఎస్ సపోర్ట్ అస్సలు లేదు. అంగారకుడిపై జీపీఎస్ అవకాశము లేదు. అందువల్ల డ్రోన్కి ఏదైనా బయటి సహాయం లేదా దిశానిర్దేశం అందే అవకాశం లేదు. డ్రోన్ తన కెమెరా ఇంకా ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ సహాయంతో ఎగరాలి. ఒక చిన్న డ్రోన్ నేలపై ఉన్న ప్యాటర్న్ని గుర్తుపట్టాలి, ఎత్తుని కొలవాలి, అడ్డంకుల్ని అర్థం చేసుకోవాలి, ఇంకా సురక్షితంగా కిందకొచ్చే మార్గాన్ని స్వయంగా వెతుక్కోవాలి. అందువల్ల డ్రోన్లు ఒకదాని తర్వాత ఒకటి పడిపోతూ వచ్చాయి. మిత్రులారా, ఈ పోటీలో పూనాకి చెందిన ఒక యువ జట్టు కొంతమేరకు విజయాన్ని సాధించింది. వారి డ్రోన్ కూడా ఎన్నోసార్లు కింద పడిపోయింది, కూలిపోయింది. కానీ వారు ఓటమిని ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాత ఆ జట్టుకు చెందిన డ్రోన్ అంగారక గ్రహ పరిస్థితుల్లో కొంతసేపు ఎగరడంలో విజయాన్ని సాధించింది. మిత్రులారా, ఈ వీడియో చూస్తుంటే నా మనసులో మరో దృశ్యం కనబడింది.
చంద్రయాన్-2 మన పరిధి నుంచి దూరంగా వెళ్ళిపోయిన రోజు గుర్తొచ్చింది. ఆ రోజు యావత్ భారతదేశం, ముఖ్యంగా శాస్త్రవేత్తలు కొద్ది క్షణాల వరకు నిరాశ చెందారు. కానీ మిత్రులారా, అపజయం వారిని ఆపలేదు. అదే రోజు నుంచి వారు చంద్రయాన్-3 విజయగాథను లిఖించడం మొదలుపెట్టారు. చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్కు అదే కారణం. అది కేవలం ఒక మిషన్ విజయం కాదు, అది అపజయం నుంచి బయటపడిన తర్వాత మొదలైన నమ్మకం నుంచి వచ్చిన విజయం. ఈ వీడియోలో కనిపించిన యువత కళ్ళల్లో నాకు అదే మెరుపు కనిపించింది. ప్రతిసారి నేను మన యువతకు ఉన్న దృఢ నిశ్చయాన్ని, మన శాస్త్రవేత్తల అంకిత భావాన్ని చూసినప్పుడు మనసు ఉత్సాహంతో నిండిపోతుంది. యువతలో ఉన్న ఇదే దృఢ నిశ్చయం అభివృద్ధి చెందిన భారతదేశానికి అతిపెద్ద శక్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీ అందరికీ తేనెలోని తీయదనం తప్పకుండా తెలిసే ఉంటుంది. కానీ ఆ తీయదనం వెనుక ఎందరి కష్టం దాగి ఉందో, ఎన్ని వారసత్వాలున్నాయో, ప్రకృతితో ఎంత చక్కని అనుసంధానం దాగి ఉందో మనకు తెలీదు. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లోని కొండ ప్రాంతంలో వన తులసి అంటే సులాయి పూల నుంచి అక్కడి తేనెటీగలు చాలా ప్రత్యేకమైన తేనెను తయారు చేస్తాయి. అది తెల్ల రంగులో ఉంటుంది. దానిని రాంబన్ సులాయి అని అంటారు. కొన్నేళ్ల క్రితమే రాంబన్ సులాయి తేనెకు జిఐ ట్యాగ్ లభించింది. దాని తర్వాత ఈ తేనెకు యావత్ దేశంలో గుర్తింపు లభిస్తోంది. మిత్రులారా, దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో అక్కడి వృక్ష సంపద తేనె ఉత్పాదనలో గొప్పవని అంటారు. అక్కడి గ్రామజన్య పేరుతో ఒక రైతు సంస్థ ఈ ప్రకృతి వరానికి ఒక కొత్త దిశను అందిస్తోంది. గ్రామజన్య ఇక్కడ ఒక ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్ని ప్రారంభించింది. దానికి ల్యాబ్, బాటిలింగ్, స్టోరేజ్, ఇంకా డిజిటల్ ట్రాకింగ్ వంటి సౌకర్యాల్ని జోడించింది. ఇప్పుడు ఇదే తేనె బ్రాండెడ్ ఉత్పాదనలాగా గ్రామాల నుండి పట్టణాలకు చేరుతోంది. ఈ ప్రయత్నాల వల్ల 2,500 మించిన రైతులకు లాభం చేకూరింది. మిత్రులారా, కర్ణాటకకు చెందిన తుముకూరు జిల్లాలో శివగంగా కాలంజియా అనే ఒక సంస్థ చేస్తున్న ప్రయత్నం కూడా ఎంతో మెచ్చుకోదగ్గది. ఈ సంస్థ వారు అక్కడి ప్రతి సభ్యుడికి 2 తేనెటీగ డబ్బాలు ఇస్తారు. ఇలా ఆ సంస్థ వారు అనేక మంది రైతుల్ని తమ ఉద్యమంతో కలుపుకున్నారు. ఇప్పుడు ఈ సంస్థతో ముడిపడిన రైతులందరూ కలిసి తేనెను సమీకరిస్తారు. మెరుగైన ప్యాకింగ్ చేసి స్థానిక బజారు వరకు చేరుస్తారు. దీనివల్ల వారికి లక్షల్లో ఆదాయం లభిస్తోంది. ఇటువంటిదే నాగాలాండ్లోని క్లిఫ్ హనీ హంటింగ్ది. నాగాలాండ్లోని చోకలాంగన్ గ్రామంలో ఖియామనీ యాంగన్ గిరిజన సముదాయం వారు తరతరాల నుండి తేనెను సంపాదించే పని చేస్తున్నారు. ఆ ప్రాంతంలో తేనెటీగలు చెట్లపై కాకుండా ఎత్తైన కొండలపై తమ తేనె పట్టుల్ని ఏర్పరచుకుంటాయి. అందువల్ల తేనెను సంపాదించే పని కూడా ఎంతో ప్రమాదంతో కూడుకుని ఉంటుంది. అందువల్ల అక్కడి ప్రజలు అక్కడి తేనెటీగలతో ఎంతో సౌమ్యంగా మాట్లాడతారు. వాటి అనుమతిని తీసుకుంటారు. ఇవాళ తేనె తీసుకోవడానికి వచ్చాము అని వాటికి చెప్తారు. ఆ తరువాతే తేనె పట్టు నుంచి తేనెను తీసుకుంటారు. మిత్రులారా, నేడు భారతదేశం తేనె ఉత్పాదనలో కొత్త రికార్డుని సృష్టిస్తోంది. 11 ఏళ్ల క్రితం దేశంలో తేనె ఉత్పాదన 76,000 మెట్రిక్ టన్నులు ఉండేది. ఇప్పుడు ఈ ఉత్పాదన పెరిగి 1,50,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువైంది. గత కొన్నేళ్లలో తేనె ఎగుమతులు 3 రెట్లు ఎక్కువ పెరిగాయి. హనీ మెషిన్ కార్యక్రమంలో భాగంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల వారు కూడా 2,25,000 బీ బాక్సులు ప్రజలకు పంపారు. దీనివల్ల వేల కొద్దీ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించాయి. అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో తేనె తీయదనం పెరుగుతోంది. ఈ తీయదనం రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో మహాభారత యుద్ధం జరిగిందని మనందరికీ తెలుసు. కానీ ఈ యుద్ధ అనుభవాన్ని ఇప్పుడు మీరు అక్కడి మహాభారత్ అనుభవ కేంద్రంలో సాక్షాత్తుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఈ అనుభవ కేంద్రంలో మహాభారత కథను 3D లైట్ అండ్ సౌండ్ షో ఇంకా డిజిటల్ టెక్నిక్ ద్వారా చూపెడుతున్నారు.
నవంబర్ 25వ తేదీన నేను కురుక్షేత్ర వెళ్ళినప్పుడు ఆ అనుభవ కేంద్రంలోని అనుభూతి నన్ను ఆనందంతో నింపేసింది. మిత్రులారా, కురుక్షేత్రంలో బ్రహ్మ సరోవరంపై జరిగిన అంతర్జాతీయ గీతా మహోత్సవంలో పాల్గొనడం కూడా నాకెంతో ప్రత్యేకమైన అనుభవంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దివ్య గ్రంథమైన భగవద్గీత నుంచి ఎలా ప్రేరణను పొందుతున్నారో చూసి నేనెంతో ప్రభావితం చెందాను. ఈ మహోత్సవంలో యూరప్, సెంట్రల్ ఆసియాతో పాటుగా ప్రపంచంలోని ఎన్నో దేశాల ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ నెల మొదట్లో సౌదీ అరబ్లో మొదటిసారిగా ఒక ప్రజావేదికపై గీతను వినిపించారు. యూరప్లోని లాత్వియాలో కూడా ఒక గుర్తుండిపోయేలాంటి గీతా మహోత్సవ్ని జరిపారు. ఈ మహోత్సవ్లో లాత్వియా, ఎస్టోనియా, లిథావానియా, అల్జీరియా ప్రాంతాలకు చెందిన కళాకారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. మిత్రులారా, గొప్పదైన భారతీయ సంస్కృతిలో శాంతి, కరుణల భావాలు అత్యున్నతమైనవిగా నిలిచాయి. మీరు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఊహించుకోండి. నలుమూలలా వినాశనానికి చెందిన భయానక వాతావరణం ఉన్నప్పుడు ఇటువంటి కష్టతర సమయంలో గుజరాత్లోని నవానగర్కు చెందిన జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ గారు చేసిన ఒక గొప్ప పని నేటికీ మనకు ప్రేరణాత్మకంగా నిలుస్తుంది. ఆ సమయంలో జామ్ సాహెబ్ గారు ఎటువంటి వ్యూహాత్మక పొత్తులు, యుద్ధ వ్యూహం గురించి ఆలోచించలేదు. ఈ ప్రపంచ యుద్ధం సమయంలో పోలిష్ యూదు పిల్లల్ని ఎలా రక్షించాలి అని ఆలోచించారు. ఆయన వేల మంది పిల్లలకు గుజరాత్లో ఆశ్రయాన్ని కల్పించి వారికి కొత్త జీవితాన్ని అందించారు. నేటికి ఇది గొప్ప ఉదాహరణగా చెప్పబడుతోంది. కొద్ది రోజుల క్రితం దక్షిణ ఇజ్రాయెల్లోని మోసావ్ నివాతినంలో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ఎంతో ప్రత్యేకమైన గౌరవం. గత సంవత్సరం పోలాండ్లోని వార్సాలో నాకు జామ్ సాహెబ్ స్మారకం దగ్గర ఆయనకు శ్రద్ధాంజలి అర్పించే అదృష్టం లభించింది. నాకు ఆ క్షణాలు మరిచిపోలేనివి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల క్రితం నేను ప్రకృతి వ్యవసాయానికి చెందిన ఒక ప్రత్యేకమైన పెద్ద సదస్సులో పాల్గొనడానికి కోయంబత్తూరు వెళ్ళాను. దక్షిణ భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని గురించి జరుగుతున్న ప్రయత్నాలు చూసి నేను చాలా ప్రభావితం చెందాను. అర్హులైన ఎంతోమంది వృత్తిపరమైన నైపుణ్యం గల యువకులు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్నుకుంటున్నారు. నేను అక్కడ రైతులతో మాట్లాడాను, వారి అనుభవాలను తెలుసుకున్నాను. ప్రకృతి వ్యవసాయం భారతీయ ప్రాచీన సాంప్రదాయంలో ఒక భాగం. భూమాతను రక్షించడానికి దీనిని నిరంతరం ప్రోత్సహించడం మనందరి కర్తవ్యం. మిత్రులారా, ప్రపంచంలోని అతి పురాతనమైన భాష, ప్రపంచంలోని ప్రాచీన నగరాల్లోకెల్లా ప్రాచీనమైన నగరం, ఈ రెండింటి సంగమం అద్భుతమైంది. నేను కాశీ తమిళ సంగమం గురించి మాట్లాడుతున్నాను. డిసెంబర్ 2వ తేదీ నుండి కాశీలోని నమోఘాట్ వద్ద 4వ కాశీ తమిళ సంగమం మొదలవుతోంది. ఈసారి కాశీ తమిళ సంగమం ఇతివృత్తం చాలా ఆసక్తికరమైంది. లర్న్ తమిళ్, తమిళ్ కరకలం. తమిళ భాషతో ముడిపడిన వారందరికీ ఈ కాశీ తమిళ సంగమం ముఖ్యమైన వేదికగా మారింది. కాశీ ప్రజలతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు ప్రతిసారి కాశీ తమిళ సంగమంలో భాగం కావడం వారికి చాలా ఇష్టమని అన్నారు. అక్కడ వారికి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేందుకు లభిస్తుందని, కొత్త కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశం లభిస్తుందని వారు చెప్పారు. ఈసారి కూడా కాశీ ప్రజలు ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో తమిళనాడు నుంచి వచ్చే తమ సోదర సోదరీమణులను స్వాగతించడానికి ఎంతో ఉత్సాహం చూపెడుతున్నారు. మీరు కూడా కాశీ తమిళ సంగమంలో భాగం కావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దాంతోపాటుగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావాన్ని బలోపేతం చేసి మరిన్ని వేదికల గురించి ఆలోచించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ మరోసారి నేను చెప్పాలనుకుంటున్నాను, తమిళ్ కళాచారం ఉయర్వానద్, తమిళ్ మోలి ఉయర్వానద్, తమిళ్ ఇండియావిన్ పేరుమిదం. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశ భద్రతా వ్యవస్థ బలోపేతంగా మారినప్పుడు ప్రతి భారతీయుడికి గర్వంగా ఉంటుంది.
గత వారంలో ముంబైలో ఐఎన్ఎస్ మాహేను భారత నావికాదళంలోకి చేర్చుకున్నారు. దాని స్వదేశీ డిజైన్ గురించి కొంతమంది మధ్య బాగా చర్చ జరిగింది. అలాగే పుదుచ్చేరి, మలబార్ కోస్ట్ ప్రజలు ఈ పేరు విని ఎంతో ఆనందించారు. నిజానికి మాహే అనే ఈ పేరు మాహే అనే ప్రాంతానికి చెందింది. ఆ పేరుకి ఎంతో గొప్ప చారిత్రాత్మక వారసత్వం ఉంది. ఆ పేరునే దీనికి పెట్టారు. ఈ యుద్ధ నౌక శీర్షం ఉరిమి. ఇంకా కలారియా పట్టుకు చెందిన సాంప్రదాయక కరవాలం అంటే ఖడ్గంలా కనిపిస్తుంది. కేరళకు, తమిళనాడుకి చెందిన ఎందరో ప్రజలు ఈ విషయాన్ని గమనించారు. మన నౌకాదళం ఎంతో వేగంగా ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేయడం మనందరము ఎంతో గర్వించదగ్గ విషయం. డిసెంబర్ 4వ తేదీన మనం నౌకాదళ దినోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. మన సైనికుల అజేయమైన సాహసము, పరాక్రమాలను గురించి గౌరవించే ఒక ప్రత్యేకమైన రోజు. మిత్రులారా, నౌకాదళంతో ముడిపడిన పర్యటన పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం మన దేశంలో ఎన్నో ప్రాంతాలున్నాయి. అక్కడికి వెళ్ళిన వారు నేర్చుకునేందుకు ఎంతో ఉంటుంది. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతంలో గుజరాత్లోని సోమ్నాథ్ వద్ద దీవ్ అనే జిల్లా ఉంది. దీవ్లో ఐఎన్ఎస్ ఖుక్రీకి సంబంధించిన ఖుక్రీ మెమోరియల్ మ్యూజియం ఉంది. అలానే గోవాలో నేవల్ ఏవియేషన్ మ్యూజియం ఉంది. ఆసియాలోనే అది ఒక ప్రత్యేకమైన మ్యూజియం. ఫోర్ట్ కొచ్చిలో ఐఎన్ఎస్ ద్రోణాచార్యలో ఇండియన్ నేవల్ మారిటైమ్ మ్యూజియం ఉంది. మన దేశ మారిటైమ్ చరిత్ర, ఇండియన్ నౌకాదళ పరిణామ క్రమాన్ని ఇక్కడ చూడొచ్చు. ఒకప్పుడు పోర్ట్స్ బ్లెయిర్ అనబడే శ్రీవిజయపురం వద్ద సముద్రిక నేవల్ మరైన్ మ్యూజియం ఆ ప్రాంతానికి చెందిన సంపన్నమైన చరిత్రను తెలిపేదిగా గుర్తింపు పొందింది. కార్వార్కు చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్లో వార్షిక్ మ్యూజియంలో మిసైళ్లు ఇంకా ఆయుధాల నమూనాలు పెట్టబడ్డాయి. విశాఖపట్నంలో కూడా భారతీయ నౌకాదళంతో ముడిపడిన ఒక సబర్మైన్, హెలికాప్టర్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. మీ అందరికీ, ముఖ్యంగా సాయుధ చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వారందరినీ నేను కోరేది ఏంటంటే, ఈ మ్యూజియం అన్నింటినీ చూడడానికి మీరు వెళ్ళండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, చలికాలం వచ్చేసింది. చలికాలంతో ముడిపడిన పర్యటన సమయం కూడా వచ్చేసింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు చలికాలంలో జరిగే శీతాకాల పర్యటనను తమ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఆధారంగా తయారు చేసుకున్నాయి. అనేక దేశాల్లో ప్రపంచంలోకెల్లా అతి విజయవంతమైన వింటర్ ఫెస్టివల్, వింటర్ స్పోర్ట్స్ మోడల్స్ ఉన్నాయి. స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో ట్రెక్కింగ్, ఐస్ క్లైంబింగ్, ఫ్యామిలీ స్నో పార్క్స్ వంటి అనుభవాల్ని తమ గుర్తింపులుగా కొన్ని దేశాల్లో చేసుకున్నాయి. ఈ దేశాలు తమ వింటర్ ఫెస్టివల్స్ని కూడా ప్రపంచ ఆకర్షణలుగా మార్చుకున్నాయి. మిత్రులారా, మన దేశంలో కూడా వింటర్ టూరిజం తాలూకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మన వద్ద కొండలున్నాయి, సంస్కృతి ఉంది, సాహసాలు చేయడానికి అంతులేని అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రాంతంలో వింటర్ టూరిజం ప్రజల్ని చాలా ఆకర్షిస్తోంది. శీతాకాలంలో ఔలీ, మునస్యారి, చోప్టా, డేయరా వంటి ప్రదేశాలు ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. కొద్ది వారాల క్రితం పిథోరాగఢ్ జిల్లాలో 14,500 అడుగుల కంటే ఎత్తున ఉన్న ఆది కైలాష్ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో మొదటి హై ఆల్టిట్యూడ్ అల్ట్రా రన్ మ్యారథాన్ పోటీ జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి 750కు మించిన అథ్లీట్స్ పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల పొడవైన ఆది కైలాష్ ప్రదక్షిణ పరుగు వణికించే చలిలో పొద్దున్న 5ంటికి ప్రారంభమైంది. ఇంతటి చలిలో కూడా ప్రజల ఉత్సాహాన్ని చూస్తూనే హుషారొచ్చేసేది. 3 ఏళ్ల క్రితం వరకు ఆది కైలాష్ యాత్రకు 2,000 కంటే తక్కువ మంది పర్యాటకులు వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ ఆ సంఖ్య 3,000కు మించి 30,000 పై వరకు వెళ్ళింది. మిత్రులారా, కొద్ది వారాల్లో ఉత్తరాఖండ్లో వింటర్ గేమ్స్ ప్రారంభమవబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఆటగాళ్లు, సాహసవంతులు
క్రీడలతో ముడిపడిన వారు ఈ పోటీల గురించి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. స్కీయింగ్ లేదా స్నోబోర్డింగ్, మంచుపై జరిగే ఎన్నో క్రీడలకి ఏర్పాట్లు మొదలైపోయాయి. వింటర్ టూరిజంని పెంచడానికి ఉత్తరాఖండ్ కనెక్టివిటీపై, మౌలిక సదుపాయాలపై కూడా దృష్టిని పెట్టింది. హోమ్ స్టేలపై కొత్త పాలసీల్ని కూడా తయారు చేసింది. మిత్రులారా, శీతాకాలంలో వెడ్ ఇన్ ఇండియా ఉద్యమంపై కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. చలికాలంలో బంగారు వర్ణపు ఎండకు, కొండపై నుంచి జాలువారే మంచు దుప్పట్లకు ప్రాచుర్యం పెరిగి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పుడు కొండలు కూడా బాగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎన్నో పెళ్ళిళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా గంగానది ఒడ్డున జరుగుతున్నాయి. మిత్రులారా, ఈ శీతాకాలపు రోజుల్లో హిమాలయాల్లోని లోయలు జీవితాంతం నిలిచిపోయే అనుభవాల్లో భాగంగా మారిపోయాయి. ఒకవేళ మీరు ఈ చలికాలంలో ఎక్కడికైనా ప్రయాణించదలిస్తే హిమాలయ లోయల వైపుకి తప్పక దృష్టి సారించండి. మిత్రులారా, కొద్ది రోజుల క్రితం నేను భూటాన్ వెళ్ళాను. ఇటువంటి ప్రయాణాల్లో రకరకాల సంభాషణలకు, చర్చలకు అవకాశాలు లభిస్తాయి. నా భూటాన్ ప్రయాణంలో నేను భూటాన్ రాజు వర్తమాన్ రాజా గారి తండ్రి గారైన ఒకప్పటి రాజుగారు, అక్కడి ప్రధానమంత్రి మొదలైన వారిని కూడా కలిశాను. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి నుంచి ఒకే విషయం విన్నాను. అందరూ కూడా బుద్ధిస్ట్ రిలిక్స్ అంటే బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాల్ని పంపడం గురించి భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మాటలు నేను ఎక్కడ విన్నా కూడా నా హృదయం గర్వంతో నిండిపోయింది. మిత్రులారా, బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలను గురించి ఎన్నో దేశాల్లో కూడా ఇటువంటి ఉత్సాహమే కనిపించింది. గత నెలలోనే జాతీయ మ్యూజియం నుంచి ఈ పవిత్ర అవశేషాలు రష్యాలోని కలమీకియాకి పంపబడ్డాయి. అక్కడ బౌద్ధ ధర్మానికి చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. వాటిని దర్శించడానికి రష్యాలో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చారని నాకు చెప్పారు. ఈ పవిత్ర అవశేషాలను మంగోలియా, వియత్నాం, ఇంకా థాయిలాండ్కి కూడా పంపించాం. ప్రతి చోట ఎంతో ఉత్సాహం కనబడింది. వీటిని దర్శించడానికి థాయిలాండ్కు చెందిన రాజు కూడా వచ్చారు. యావత్ ప్రపంచంలో బుద్ధ భగవానుని పవిత్రమైన అవశేషాల పట్ల ఇటువంటి గాఢమైన అభిమానాన్ని చూసి మనస్సు భావోద్వేగానికి లోనైంది. ఇటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ముడిపెట్టడానికి మాధ్యమాలుగా మారతాయని విని చాలా ఆనందం కలుగుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, నేనెప్పుడూ మీ అందరితో వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటించాలని చెబుతూ ఉంటాను. కొద్ది రోజుల క్రితం G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రపంచంలోని అనేక మంది నాయకులకు బహుమతులు ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్పాను, వోకల్ ఫర్ లోకల్. దేశ ప్రజల తరపున నేను ప్రపంచ నాయకులకు అందించిన బహుమతుల్లో ఈ స్ఫూర్తిని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవడం జరిగింది. G20 సందర్భంగా నేను దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి నటరాజ కాంస్య విగ్రహాన్ని బహూకరించాను. ఇది తమిళనాడులోని తంజావూరు సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన చోళుల కాలం నాటి శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. కెనడా ప్రధానమంత్రికి వెండి అశ్వం ప్రతిరూపాన్ని అందించడం జరిగింది. ఇది రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన అద్భుతమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. జపాన్ ప్రధానమంత్రికి వెండి బుద్ధ ప్రతిరూపాన్ని బహూకరించాం. ఇందులో తెలంగాణ మరియు కరీంనగర్కు చెందిన ప్రసిద్ధ సిల్వర్ క్రాఫ్ట్ నైపుణ్యం తెలుస్తుంది. ఇటలీ ప్రధానమంత్రికి పూల ఆకృతులు చెక్కిన సిల్వర్ మిర్రర్ కానుకగా ఇచ్చాను. ఇది కూడా కరీంనగర్ సాంప్రదాయ లోహ శిల్పకళను ప్రదర్శిస్తుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి నేను బ్రాస్ ఉరులిని బహూకరించాను. ఇది కేరళలోని మన్నార్కు చెందిన ఒక ఉత్తమ శిల్పం. నా ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచం భారతీయ శిల్పాలు, కళలు, సంప్రదాయం గురించి తెలుసుకోవాలి. అలాగే మన చేతి వృత్తుల వారి ప్రతిభకు ఒక గ్లోబల్ వేదిక లభించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వోకల్ ఫర్ లోకల్ భావనను దేశంలోని కోట్ల మంది ప్రజలు తమ జీవితాల్లో భాగంగా మార్చుకున్నారు. ఈ ఏడాది మీరు పండుగలకు బజారుకు వెళ్ళినప్పుడు మీరొక విషయాన్ని గమనించే ఉంటారు.
ప్రజల ఇష్టాలు, ఇళ్లల్లో కనబడుతున్న వస్తువుల్ని గమనిస్తే దేశ ప్రజలు స్వదేశీ వస్తువుల పట్ల తిరిగి ఆసక్తిని చూపెడుతున్నారని తెలుస్తోంది. ప్రజలు ఎంతో ఇష్టంతో భారతీయ ఉత్పాదనలను ఎన్నుకుంటున్నారు. ఈ మార్పుని చిన్న చిన్న దుకాణదారులు కూడా గమనించారు. ఈసారి యువత కూడా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి వేగాన్ని అందించారు. రాబోయే కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సరం కొనుగోళ్లు మొదలవబోతున్నాయి. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోవాలని నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. దేశంలో తయారైన వస్తువుల్నే కొనండి, దేశవాసుల కష్టం నిండిన వస్తువుల్నే కొనండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతీయ క్రీడలను పరిశీలిస్తే ఈ నెల సూపర్ హిట్ నెలగా మారింది. ఈ నెల మొదట్లోనే భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ మహిళా ప్రపంచ కప్ను సాధించడంతో విజయ పరంపర మొదలైంది. ఆ తర్వాత కూడా మైదానంలో ఆటలు ఎక్కువ ఉత్సాహవంతంగానే కనిపించాయి. కొద్ది రోజుల క్రితం టోక్యోలో డెఫ్ ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ భారతదేశం ఇప్పటిదాకా లేని అత్యంత ప్రతిభను కనబరిచి 20 పతకాలను సాధించింది. మన మహిళా క్రీడాకారులు కూడా కబడ్డీ ప్రపంచ కప్ను సాధించి చరిత్రను సృష్టించారు. మొత్తం టోర్నమెంట్లో వారు మెరుగైన ప్రదర్శనను కనబరిచి భారతీయుల మనసులన్నీ చూరగొన్నారు. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో కూడా మన ఆటగాళ్ల ప్రదర్శన గొప్పగా నిలిచింది. అక్కడ వారు 20 పతకాల్ని గెలిచారు. మిత్రులారా, ఈసారి చాలా ఎక్కువ చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే మన మహిళా జట్టు బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ని గెలుచుకోవడం. పెద్ద విషయం ఏంటంటే మన జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ టోర్నమెంట్ని గెలిచారు. దేశ ప్రజలకు ఈ జట్టులోని ప్రతి క్రీడాకారిణి పట్ల ఎంతో గర్వం ఉంది. నేను ఈ జట్టుని ప్రధానమంత్రి నివాసంలో కలిశాను. నిజంగానే ఈ జట్టు పట్టుదల, వారి ఉత్సాహం మనకెంతో నేర్పిస్తుంది. ఈ విజయం మన క్రీడా చరిత్రలోని గొప్ప విజయాల్లోకెల్లా ఒకటిగా నిలుస్తుంది. ప్రతి భారతీయుడికి ఇది ప్రేరణను అందిస్తూ ఉంటుంది. మన దేశంలో ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అనే కొత్త క్రీడా సంస్కృతి వేగంగా పెరుగుతోంది. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అంటే మీ హద్దులని పరీక్షించే ఆటలు అని నా ఉద్దేశం. కొన్నేళ్ల వరకు మారథాన్, బైక్థాన్ వంటి ప్రత్యేకమైన ఈవెంట్స్ కొందరు ప్రత్యేకమైన వారి వరకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. దేశవ్యాప్తంగా ప్రతి నెల 1500కు మించిన ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ నిర్వహణ జరుగుతోందని నాకు చెప్పారు. ఈ ఈవెంట్స్లో పాల్గొనడానికి అథ్లెట్స్ దూర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. మిత్రులారా, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్కి ఒక ఉదాహరణ ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్. అసలు మీరు ఊహించుకోండి, మీ వద్ద ఒక్క రోజు కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది అని, మీరు ఈ 3 ముఖ్యమైన పనులు చెయ్యాలి అని మీకు చెప్తే, సముద్రంలో 4 కిలోమీటర్లు ఈదాలి, 180 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి, 42 కిలోమీటర్లు మారథాన్ పరుగుని చెయ్యాలి అని అంటే అది ఎలా చేయగలను అని మీరు అనుకుంటారు. కానీ దృఢమైన ధైర్యం ఉన్నవాళ్ళు ఇటువంటి పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అందుకనే దీనిని ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ అని అంటారు. గోవాలో ఇటీవలే ఇటువంటి పోటీ జరిగింది. ఇటీవల ఇటువంటి పోటీల్లో కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. మన యువ మిత్రుల మధ్య ఎంతో ప్రాచుర్యాన్ని పొందుతున్న ఇటువంటి ఎన్నో పోటీలున్నాయి. ఈ మధ్య ఎంతోమంది ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. ఇటువంటి వాటి వల్ల ఫిట్నెస్కి ప్రాముఖ్యత పెరుగుతోంది. మిత్రులారా, మిమ్మల్ని ప్రతి నెల కలవడం నాకు ప్రతిసారి ఒక కొత్త అనుభవంలాగే ఉంటుంది. మీ కథలు, మీ ప్రయత్నాలు నాకు ప్రత్యేకమైన ప్రేరణ అందిస్తాయి. మీ సందేశాల్లో మీరు పంపించే సూచనలు, మీరు పంచుకునే అనుభవాల వల్ల మనకి ఈ కార్యక్రమంలో
భారతదేశ వైవిధ్యాన్ని ఏకం చేసే ప్రేరణ లభిస్తుంది. మళ్ళీ మనం రాబోయే నెలలో కలుసుకునే సమయానికి 2025 పూర్తయిపోతూ ఉంటుంది. దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఇప్పుడిక చలి వేగంగా పెరుగుతూ ఉంటుంది. చలికాలంలో మీరు మీ పట్ల, మీ కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. రాబోయే నెలలో కొన్ని కొత్త విషయాలతో, కొత్త వ్యక్తిత్వాల గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.